Garuda Express, an international courier service. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ప్రతి పొలానికి నీరు, నిరుపేదలకు 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం, ఇంటింటికి రక్షిత మంచినీరు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.46 లక్షల కోట్ల కంటే పెద్ద పొద్దును నేడు ప్రవేశపెడుతోంది. గతేడాది బడ్జెట్ కేటాయింపులు 1.30 లక్షల కోట్లు కాగా ఈసారి ప్రభుత్వం దానికంటే అదనంగా 16,000 కోట్లకు పైగా కేటాయింపులు అందించనుంది. బడ్జెట్ 1.46 లక్షల కోట్ల నుంచి 1.49 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పన్నుల రాబడి వాస్తవిక అంచనాలు, కేంద్ర పన్నుల వాటాలో పెరుగుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల వాటా పెరుగుదల ఆధారంగా పెద్ద పొద్దును ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. ప్రగతి పద్దు కింద 88 కోట్ల వరకు చూపించనున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2017-2018 బడ్జెట్ను ఆమోదించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో, అదే సమయానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తొలుత 11:30 గంటలకు ప్రవేశపెట్టాలనుకున్న తర్వాత ఆ సమయాన్ని 12కు మార్చారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకొని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరుతూ మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. 2.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై పూర్తిగా అవగాహన తెచ్చుకున్నామని, దానికి తగినట్లుగానే కేటాయింపులు ఉంటాయన్నారు.